హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ కి మెట్రో అనేది పెట్టుబడిదారుల కోసం పెట్టినట్టు ఉందని ఆరోపించారు. బిల్డర్ కు 90%, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 31 కిలోమీటర్ల భారం రాష్ట్ర ప్రభుత్వం భారం మోస్తుందని అన్నారు. పెట్టుబడిదారుల కోసమే ఏర్పాటు చేసినట్టు ఉంది మెట్రో అంటూ ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ కనెక్టివిటీ అనేది అంటే వాస్తవంగా ఎక్కడి నుండి సౌకర్యం కల్పిస్తే కనెక్టివిటీ కల్పిస్తే పబ్లిక్ యూటిలిటీ ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కనెక్టివిటీ అనేది రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమైపోయిందంటే రాయదుర్గంకి వెళ్లి ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ కనెక్టివిటీ అని చెప్పి శంకుస్థాపన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్థికంగా భారం మోసే విధంగా అంటే వాస్తవంగా ఫస్ట్ ఫేజ్ మెట్రో రైల్ ఎప్పుడైతే మంజూరు చేయబడడం జరిగిందో అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్డర్ ఎల్ఎన్టీ 90% ఆర్థిక భారం మోసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% ఈక్విటీతో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 10% ఈక్విటీ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఏదైతుందో వాళ్ళు 1400 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు. 1200 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పని ఇలా ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు కూడా పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే వరకు ఏదైతుంది వల్ల మొత్తం 31 కిలోమీటర్స్